నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలకు సంబంధించి మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చిస్తే ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాలో వాళ్ళకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరి స్థానాల్లో కూడా పాత వారికి స్థానం కల్పించాలంటూ కూడా అంతర్గత కుమ్ములాట ఇప్పుడే మొదలైంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు ఇప్పటివరకు చూడండి, ఎక్కడైనా వాళ్ళకు వ్యతిరేకమైన తీర్పు వస్తుంది అనేది కూడా ఖచ్చితంగా కూడా కనబడుతున్న తరుణం అయితే కనబడుతుంది. సో వాస్తవానికి అసలు ఏం జరిగింది, ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఏం జరగబోతుంది అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్ అయితే మొత్తానికి సుప్రీంకోర్టు దగ్గరికి జరిగింది. సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు కూడా మనం చూసాం. సో మొత్తానికి ఏం జరగబోతుంది, ఇక్కడ పూర్తిగా కూడా ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం ఆరా తీసే ప్రయత్నం అయితే మొదలు పెడదాం. ఒకసారి చూద్దాం అసలు ఎమ్మెల్యేలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి, జరగబోయే పరిణామాలు ఏంటి ఒకసారి చూడండి. పార్టీ ఫిరాయింపులకు ఏడాది అయింది, చర్యలేవి అంటూ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. మంగళవారం సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐటెం నెంబర్ 1గా బెంచ్ ముందుకు వచ్చిన పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అంతకుముందు వాయిదా కావాలనే స్పీకర్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు అడిగే ప్రయత్నం చేస్తే వారిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది, ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మీరు ఆల్రెడీ 4 వారాల సమయం కూడా ఇచ్చాం, ఇప్పుడు కోర్టు సమయాన్ని వృధా చేస్తే ట్రిక్స్ ప్లే చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు ప్రారంభించారు. దాదాపు గంటన్నర సేపు వాదించారు. పలు కేసులలోని తీర్పులను కూడా జడ్జి ముందు ఉంచారు. కొన్నింటికి క్లారిఫికేషన్ ఇచ్చారు. ధర్మాసనం కూడా పలుమార్లు న్యాయవాది సుందరం వాదనలతో ఏకీభవించింది. ఇక సుదీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 2వ తారీఖు అయితే వాయిదా వేసింది. అదే రోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి ఏం జరిగింది, అసలు పార్టీ ఫిరాయింపులకు ఏడాది అయింది, చర్యలేవి. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ఆలస్యం ఎందుకు, రీజనబుల్ టైంలో అంటే 5 ఏళ్ల కాల పరిమిత. స్పీకర్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఫిరాయింపులపై సుదీర్ఘ వాదనలు వినిపించిన బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుందరం వాదనలతో పలుమార్లు ఏకీభవించిన ధర్మాసనం కోర్టు సమయాన్ని వృధా చేసే ప్రయత్నం చేయొద్దంటూ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు లాయర్లపైన సీరియస్ అయింది. ఇక ఏప్రిల్ 2న స్పీకర్ తరపు న్యాయవాదులు ప్రతివాదనలు కూడా అనంతరం స్పీకర్ వ్యవస్థపై ఓ ల్యాండ్ మార్క్ తీర్పు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయతీ ఎంత దూరం పోతుంది, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన పంచాయతీ ఏ తారాస్థాయికి పోతుంది, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన ఎపిసోడ్ మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో చాలామంది కూడా రకరకాల కారణాలతోని జాయిన్ అయిన పరిస్థితి కనబడతాం. కొంతమంది మంత్రి పదవులను ఆశించి, మరికొంతమంది తమ యొక్క కుమార్తెల యొక్క భవిష్యత్తు కోసం, ఇంకొకరు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఇంకొకరు ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ల మీద కన్నేసిన పరిస్థితి ఇప్పటికే సోషల్ మాధ్యమాలలో చెక్కలు కొడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే ఇక్కడేదో కొంపలంతకపోయినప్పుడు అక్కడేదో పెద్ద ఏది అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతుంది అద్భుతంగా అన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా గోడ దునికిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మొత్తానికి వీళ్ళు పార్టీ అయితే ఇప్పటి వరకు కూడా కండువా కప్పుకున్నారు. అక్కడికి వెళ్ళినాక కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి రకరకాల వాదనలు విన్నాం. ఏంటంటే మాకు దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు శాల్వాలు కప్పిళ్ళు, అంతేగాని మేము పార్టీ కండువాలు కప్పుకోలేదంటూ రకరకాలుగా కూడా మనం విన్న పరిస్థితి చూసాం. అయితే ఇక్కడ మొత్తానికి జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళింది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలతో అడిగితే క్లారిఫికేషన్ వస్తుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే కొంతమంది ప్రతివాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ చాలామంది నేతలు కూడా, అంటే ఎమ్మెల్యేలు కూడా తమ యొక్క ఫేస్బుక్ కానీ ఇతరత్ర అకౌంట్లకు సంబంధించిన రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోలన్నీ కూడా మార్చడం, దాంతోపాటు కాంగ్రెస్ కార్యక్రమాలన్నీ కూడా డిలీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ అంశాలన్నీ కూడా మనం చూసాం. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు, అంటే ప్రతివాదులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, మేము పార్టీ మారలేదు అంటూ కొంతమంది చెప్పుకొచ్చే ప్రయత్నం జరిగింది. అంటే ఫైనల్గా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ అధికార దాహం కోసం లేదా ఇతరత్రాల కోసం వాళ్ళు పార్టీ మారిందనేది వాస్తవం.
కానీ ఇక్కడ కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. అయితే దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాది సుందరం గారు చాలా క్లారిటీగా కూడా వాదనలు వినిపించారు. ఒక్క సందర్భంలో కాదు, పలుమార్లు కూడా సుందరం వాదనలతో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిలు ఏకీభవించిన పరిస్థితి కనబడుతుంది. వాదనలు ప్రతివాదనలు పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి అది ఏప్రిల్ 2కు వాయిదా పడవచ్చు. కానీ ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయనేది సంకేతం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కోర్టుకు సంబంధించి ఇటు స్పీకర్ మీద, దాంతోపాటు సభ్యుల మీద, అంటే చాలా ముఖ్య కార్యదర్శి, దాంతోపాటు చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని సంవత్సరాలు కావాలి మీకు? 5 ఏళ్ళు కావాలా, లేకపోతే 10 ఏళ్ళు కావాలా? ఏంటి కోర్టు సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా కూడా మీ అందరికీ కనబడుతున్న విషయం ఏంటి అంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో తిరిగి రావడం కోసం కూడా శతదా ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగూ సుప్రీంకోర్టు తీర్పు అనేది వ్యతిరేకంగా వస్తుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు, 10 మందిలో 7 మంది ఎమ్మెల్యేలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో చర్చలు జరిపేందుకు ఆసక్తిగా ఉంటే, కానీ కేసీఆర్ గారు మాత్రం ఎట్టి పరిస్థితులలో అనాసక్తి చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కష్టకాలంలో పార్టీకి తోడుగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన వ్యక్తులు ఈరోజు వాళ్ళ యొక్క అధికారం లేకపోతే మేము ఇక్కడ ఉండమనే సంకేతం దేనికి సంకేతం? చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు ఉన్నారు, చాలామంది యువత కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా నేను ఎమ్మెల్యేలను చేస్తా. గతంలో తెలంగాణ ఉద్యమం నుంచి చాలామంది నేతలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితిని నేను తీసుకువస్తా, వాళ్ళని నిలబెడతా అంటూ కూడా కేసీఆర్ చాలా ఘంటాపదంగా ధీమాతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సుప్రీంకోర్టు కనుక తీర్పు వ్యతిరేకంగా రాగానే పూర్తి స్థాయిలో 10 స్థానాలలో ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. అందులో ముఖ్యంగా 2-3 అభ్యర్థులకు సంబంధించి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామంటూ కూడా ప్రతివాదనలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీటన్నింటినీ కోర్టు పరిణలోకి తీసుకుంటుందా అంటే, కోర్టు మరి వాదనలు ప్రతివాదనలు అయితే గట్టిగా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంది అంటే, తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. మీకు ఇక్కడ కనబడుతున్న ఈ 10 మందికి సంబంధించి కూడా చూడండి, వీళ్ళేం తెలంగాణ రాష్ట్రాన్నో లేకపోతే వాళ్ళ నియోజకవర్గాన్నో లేకపోతే ప్రజలను ఉద్ధరించడానికి వెళ్ళలేదు, వాళ్ళ యొక్క స్వార్థ కుటిల రాజకీయాల కోసం వెళ్ళిలు. ఈ విషయం చాలా మట్టికి తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక్కడ కనబడుతున్న ఈ 10 మంది కూడా తమ యొక్క స్వార్థపూరితమైన రాజకీయాల కోసం పార్టీ మారేలు తప్ప అక్కడి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల కోసం పార్టీ మారిన దాఖలాలు అయితే లేదు. ఇది చాలా క్లియర్గా కూడా యావత్తు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క కుమారుడు కుమార్తెల భవిష్యత్తు కానీ ఇతరత్ర వాళ్ళ యొక్క సొంత అంటే స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పార్టీ మారేలు, కానీ వీళ్ళు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం లేదా అక్కడ నియోజకవర్గ ప్రజల కోసం అయితే మారలే. ఇంకొంతమంది ఏమంటారంటే, నిన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన ఫేస్బుక్ చూసిన ఒకటేసారి బ్యాక్గ్రౌండ్లో పూర్తి స్థాయిలో ఏముండే అంటే రేవంత్ రెడ్డితో తీగిన ఫోటో ఉండే. అంటే కోర్టుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో 2-3 రాష్ట్రాలలో సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా కూడా తీర్పిచ్చింది. ఏమనిచ్చిందంటే, ఎవరైతే పార్టీ మారిలో వాళ్ళని అక్కడ అనర్హులుగా ప్రకటించడమే కాకుండా ఉప ఎన్నికలు కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది చాలా బలంగా కూడా ఇక్కడ ప్రజలైతే విశ్వసిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 10 మందికి కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తాకుతుంది అని తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది. ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్తోనే లాబింగ్ మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా మేము పార్టీ మారలేదు, ఖచ్చితంగా కూడా మేము పార్టీ మారాల్సిన అవసరం లేదు, మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ కూడా కొంతమంది నేతలు, అంటే ఇందులో ఉన్న 7 మాత్రం చాలా క్లారిటీగా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి మళ్ళీ విముఖత ఏంటంటే సుకుమత వ్యక్తం చేస్తున్నారు. కానీ విషయం ఏంటంటే, కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కష్టకాలంలో పార్టీకి తోడుగా లేకపోవడం, దాంతోపాటు ఇక్కడ పదవులు అనుభవించిన నేతలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది కాస్త ఏంది అంటే నొప్పించే విషయం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గులాబీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ జరిగే అంశం ఏంటంటే, ఈ 10 స్థానాలలో ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. ఈ 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ నియోజకవర్గాలకు సంబంధించిన 10 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఉప ఎన్నికలు అనేది చాలా దగ్గరలో ఉన్నాయి. బహుశా సుప్రీంకోర్టు ఏప్రిల్ 2వ తారీఖు ఖచ్చితంగా తీర్పు వెలువరే అవకాశం ఉంటుంది. దీంట్లో చాలా క్లారిటీగా అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తీర్పును మనం పరిశీలించినా, లేకపోతే ఎమ్మెల్యేలలో భయాన్ని చూసినా, లేకపోతే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళ అంటే సోషల్ మీడియా వేదికగా వాళ్ళకున్న ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లు చూసినా కూడా ఎప్పటికప్పటికీ ప్రొఫైల్ మారడంతో పాటు చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహించే కార్యక్రమం అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో ఎక్కడా లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా
ఒక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలుసు ఏంది అంటే ఫ్లెక్సీలో ఫోటోలు వేసినందుకు కూడా కేసులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక ఎమ్మెల్యేనేమో వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క అకౌంట్లలో ఫోటోలు మార్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ తీరుగా మనం ఆలోచించుకుంటూ పోతే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం. ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టే వీళ్ళకు భయాందోళన మొదలైంది. వీళ్ళకు మన భాషలో చెప్పాలంటే వాళ్ళకు గుండె జల్లు అంటుంది, ఇక లొడలొడ అంటుంది. ఇక ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి రబా, ఇప్పుడైతే తెలంగాణ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ నెల లేదా వచ్చే ఎన్నికలలో ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి గుండుసున్నా తప్ప ఏం రాదు. అంత ఆగ్రహంతోనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు. మీరు ఏ వైపైనా చూడండి, ఎక్కడైనా చూడండి, తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆగ్రహంతోనే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహ జ్వాలలు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు రాబోతున్నది. దాంతోపాటు ఈ 10 మందికి సంబంధించి మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందా అంటే ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి ఇక్కడ కనబడుతుంది, మీకు ఇది చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇది చూసిలా ఒకసారి, ఇది ఏందండి ఫ్లెక్సీ అంటే వాళ్ళకి సంబంధించి ఏంది అంటే ఖైరతాబాద్కు సంబంధించిన ఫ్లెక్సీ. ఇక్కడ ఏమున్నదో ఒకసారి చూడండి. ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. ఓవైపు సుప్రీంకోర్టులో పదవి కేసు నడుస్తుండగానే మరోవైపు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ పోటీకి వస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే పార్టీ సీనియర్లకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉప ఎన్నిక వస్తే టికెట్ తనకే ఇవ్వాలంటూ ఫ్లెక్సీలలో పెట్టారు. దీంతో పాటు పార్టీ మారిన అభ్యర్థులు గుబులు పడుతున్న పరిస్థితి కనబడతా. ఉప ఎన్నిక వస్తుంది, నాకే టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్లో మొదలైన టికెట్లలో ఖైరతాబాద్లో వెలిసిన ఫ్లెక్సీలు దానం వర్సెస్ రాజు యాదవ్గా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే ఖైరతాబాద్ ఒక్క నియోజకవర్గానికే కాదు, మిగతా 9 నియోజకవర్గాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎలాగూ రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి ఇక్కడ ఉన్నది మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి కాబట్టి ఇక్కడ ఎవరైతే పార్టీ కోసం పనిచేసిర్రో, ఎవరైతే పార్టీల కోసం పనిచేసిండో అలాంటి వ్యక్తులకే పెద్దపీట వేసే పనిలో మాత్రం వారైతే ఉన్న పరిస్థితి కనబడతాం. సో ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఈ 10 మంది ఎమ్మెల్యేలకు టికెట్ అచ్చుడు అనేది గగనంగా మారుతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట, అంతర్గత కొట్లాట, అంతర్గత పోరు అనేది తలాస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ టికెట్ల పంచాయతీ ఇప్పుడే మొదలైంది. నేను చాలా క్లారిటీగా చెప్పిన. ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పడానికి ఇక్కడ వీళ్ళ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలే ఒక ఉదాహరణ. అంటే 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ భయంకరమైన ఓటమిని చవిచూస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక్కసారి అందరూ కూడా గులాబీ జెండా వైపు చూసే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితి కూడా రాబోతున్నది అని చెప్పడానికి ఒక సంకేతం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు, అంతర్గత కొట్లాటకి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదిగో ఉప ఎన్నికలు, అదిగో ఉప ఎన్నికలు ఎండమాముల్లా చెప్పట్లేదు. ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ 100కు 100% ఉన్నది. కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా టికెట్ నాకే ఇవ్వాలంటూ ఇప్పటికే పంచాయతీ పోరు మొదలుపెట్టిన పరిస్థితి కనబడతాం. సో ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే ఎలాగో కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఖచ్చితంగా కూడా ఈ అనర్హత విషయం ఏదైతే ఉందో ఈ విచారణకు సంబంధించి జాప్యం ఎందుకు అంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటలు మొదలవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ మొదలవుతున్న తరుణంలో తెలంగాణ యావత్ సమాజం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా నిశ్చింతగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వేచి చూస్తున్న ధోరణి కనబడుతుంది. అంటే స్పష్టంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇక దీనితో పాటుగా మరొక అంశానికి వెళ్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసిలు ఈ అప్పుల పంచాయతీ ఏంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించు. ఒకసారి ఈ అప్పుల పంచాయతీ ఏందో చూద్దాం. అప్పులపై సర్కారు తప్పుడు లెక్కలు, రాష్ట్రాల అప్పులు బయట పెట్టిన కేంద్రం అప్పులలో 24వ స్థానంలో తెలంగాణ. రేవంత్ తెచ్చిన అప్పు 1.5 కోట్లతో కలిపి రాష్ట్ర అప్పు 4.42 లక్షల కోట్లే. బీఆర్ఎస్లో 7 లక్షల కోట్లు అప్పు చేసిందని ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు లెక్కలతో సహా బయటపడ్డ సర్కార్ బండారం అంటూ కూడా చూడొచ్చు. సర్కారు మోసం మరోసారి బయటపడింది. ఏకంగా ఈసారి లోక్సభ వేదికగా రేవంత్
తప్పుడు ప్రచారం తేటతెల్లమైంది. ఇన్నాళ్ళుగా రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్లు అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఇది తప్పని కేంద్రం రిలీజ్ చేసిన అధికారికంగా ప్రకటించింది. 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి చేసిన అప్పు 1,50,000 కోట్లు అప్పు కలిపితే కేవలం 4.42 లక్షల కోట్లే ఉందని ప్రకటించింది. ఇక దీంతో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పు కేవలం 2.92 లక్షల కోట్లే అని కూడా తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఒకసారి ఆలోచించుర్రి. మొన్నటి వరకు పూర్తి స్థాయిలో ఏమని చెప్పిరండి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా అప్పుల మయంగా మారిపోయింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పులు చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ హయాంకి సంబంధించి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. తెలంగాణలో ఇక అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఉన్న భూములు పడా భూములు అన్నీ కూడా కేసీఆర్ మళ్ళొస్తే అమ్ముకుంటాడు అన్ను ఒకటి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిలు. అనేక రకాలుగా కూడా ఏంది అంటే తప్పుడు ప్రచారం చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ నిజానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులలో ఏ స్థానంలో ఉంది అనేది ఒకసారి చూడండి. ఎందుకంటే అప్పుల చిట్ట పూర్తి స్థాయిలో పార్లమెంట్ వేదికగా ఇది వచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక జిఎస్డిపి ప్రకారం అప్పులు తీసుకున్న రాష్ట్రాల యొక్క వివరాలు ఇప్పుడైతే ఒకసారి చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి మొదటి స్థానంలో ఉంది. ఒకసారి చూడండి, 25,464 కోట్లలో. పంజాబ్ 3,78,453 కోట్లలో. హిమాచల్ ప్రదేశ్ 1,02,594 కోట్లలో. నాగాలాండ్ 20,197 కోట్లలో. మేఘాలయ 23,145 కోట్లలో. పశ్చిమ బెంగాల్ 7,14,196 కోట్లలో. బీహార్కు సంబంధించి 3,61,522 కోట్లలో. కేరళకు సంబంధించి 4,71,091 కోట్లలో. ఇక మణిపూర్కు సంబంధించి 19,917. ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది అంటే 24వ స్థానంలో 4,42,298 కాడ అప్పులు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇన్నాళ్ళు ఏం చేసిళ్ళు అంటే రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో భారీగా అప్పులైపోయినాయి, అప్పుల రాష్ట్రంగా మార్చేసిలు, అప్పుల రాష్ట్రంగా మారింది అంటూ కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఇక్కడ నిజానికి ఏంది, తప్పుడు ప్రచారం చేసింది ఎవరు, తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు అనేది ఒక్కసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారలేదు. కేవలం రేవంత్ సర్కార్ వచ్చి 15 నెలల కాలంలో మాత్రమే పూర్తి స్థాయిలో అప్పుల కుప్పగా మారిన పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే కావాలని ఒక కుట్రపూరితంగా రాజకీయ స్వార్థాల కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం, అధికారంలోకి రావడం కోసం వాళ్ళ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా ఏంది అంటే నరం లేని నాలుక ఎన్ని మాట్లాడుతుందో గన్ని రకాలుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేయడమే కాకుండా నానా యాగి చేసి పూర్తి స్థాయిలో అబాసుపాలు చేసే ప్రయత్నం చేసిలు, అబాసుపాలు చేసిలు. కానీ వాస్తవం అనేది నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళంతటా వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సర్కారు చేసిన అప్పులకు సంబంధించి చిట్టా బయటపడడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితులలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్పిలు, గతంలో వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పు చేసిందన్న అని కూడా చెప్పిలు. కానీ ఇక్కడ వాస్తవం ఏంది, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయింది రేవంత్ రెడ్డి హయాంలో 1.5 లక్షల కోట్లు అయితే మొత్తానికి 4.42 లక్షల కోట్లు మాత్రమే అప్పైన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఇబ్బందుల పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంతకుముందు మీరు గతంలో కూడా చూసారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఇలాగే తప్పుడు కూతలు కూయడంతో పాటు రకరకాలుగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిలో అది యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసింది. అది 1,00,000 కోట్లు మింగిర్రు అన్నది అసలు ప్రాజెక్టుకు అయిందే 95,000 కోట్ల రూపాయలు అయింది. 1,00,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయంటూ కూడా చెప్పడంతో గమ్మునున్న పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని మరో రకమైన కుట్రపూరితంగా చేసిలు. ఈరోజు పార్లమెంట్ వేదికగా వచ్చినతో ఇక సైలెంట్ అయిపోయిన పరిస్థితి. 7 లక్షల కోట్లు కాదురా నాయన, 4.42 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణలో అప్పైంది. మీరు అన్ని కారు కూతలు, పిచ్చి కూతలు, కాకి కూతలు కుయ్యకుర్రి అంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి కుట్ర జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక దాంతో పాటుగా మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడుర్రీడ. ఏంది ఫార్ములా ఈ రేస్ పెడితే తప్పు, మిస్ వరల్డ్ పోటీలు పెడితే కరెక్టా? మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్ల, ఈ పోటీలతో ఉద్యోగాలు ఎలా వస్తాయి? రైతులు చనిపోతున్నా, పంటలు ఎండుతున్నా పట్టించుకోరా? 125 అడుగుల అంబేద్కర్ను బంధించారు. అంబేద్కర్ విగ్రహాన్ని టూరిజం కల్పించాలి అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే ఒకసారి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 పైచిలకు మంది రైతులు చనిపోయారు, ఆటో డ్రైవర్లు చనిపోయారు, గురుకులాలలో విద్యార్థులు చనిపోయిన పరిస్థితి, దాంతోపాటు హైడ్రా బాధితులు చనిపోయారు కొంతమంది,
దాంతోపాటు మూసీకి సంబంధించి అదే పరిస్థితి. ఇంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వల్లకాడైతూ ఉంటే ఓ పక్కన పంటలు ఎండిపోయి పంటకు నీళ్లు కావాలరా రామచంద్ర అంటే ఇయ్యలే. నిన్న మొన్నగొచ్చిన అకాల వర్షాలకు పూర్తి స్థాయిలో రైతుల పంటలు దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు వివరిస్తున్నది అనేది ఒకసారి మీరే ఆలోచించండి. ఈ అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, పెట్టుబడులు వస్తాయా, లేకపోతే ఏమైనా లాభాలు వస్తాయా? ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఈరోజు ఈ అందాల పోటీలు దేనికి సంకేతం? ఈ అందాల పోటీలు ఎవరి స్వార్థ కుటీల రాజకీయాలకు అవసరం? ఈ అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేంది? ఓ పక్కన రైతులు అల్లాడిపోతూ ఉంటే దానికి సంబంధించి కనీసం ఎవరు స్పందించిన దాఖలాలు కూడా లేదు. ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు, మంత్రులు ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గైపోయే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే రైతులందరూ కూడా అల్లాడిపోతుంటే కనీసం అక్కడ పట్టించుకున్న నాదుడే లేడండి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేం చూస్తాం చెప్పండి మీరే. ఫార్ములా ఈ రేస్ పెడితే తప్ప అంటే తప్ప అని కేటీఆర్ అడిగాను. మరి మిస్ వరల్డ్ పోటీలు పెడితే కరెక్టేనా? ఫార్ములా ఈ రేస్ పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో ఏం జరిగింది? ఈరోజు మిస్ వరల్డ్ పోటీల వల్ల మనకు జరిగిన లాభం ఏందో ఒకసారి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం కాదు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. అసలు ఈ మిస్ వరల్డ్తో వచ్చిన లాభం ఏంది, ఏం జరిగింది అనేది కూడా చూడాలి. ఇక దాంతోపాటుగా నేను అసెంబ్లీ సాక్షిగా రచ్చర అంబోలా అయిపోయింది. హరీష్ రావు అడిగే ప్రశ్నలకు సమాధానం దొరకక సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్. టీచర్ రిక్రూట్మెంట్పై తప్పుడు ఆరోపణలు. 26,000 ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8,000, గురుకులాలలో 18,000 ఉద్యోగాలు. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే టీచర్ రిక్రూట్మెంట్లపై తప్పుడు ఆరోపణలు మీరు చేసిర్రు. ఏంటి అంటే 26,000 ఉద్యోగ నియామకాలు జరిగాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన అందరం కూడా ఆలోచించాలి, నిరుద్యోగులు మొత్తం కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి? గత ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగాలు ఇచ్చింది తప్ప స్వతహాగా ఇచ్చింది మా అంటే ఒక 5,000 10,000 ఉంటాయి. అంతకు మించి అయితే ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. అన్నీ కోతికి ఓడే, కిరికిరివాడుడే, దాంతోపాటు లొల్లిలో అవుడే పరిస్థితి. మేమిచ్చినాం ఏమిచ్చిల్లయా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంది? ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం వీళ్ళు ఏం చేసిళ్ళు? ఒక సమాధానం ఏమైనా దొరుకుతుందా? లేని పరిస్థితి కనబడుతుంది. ఈ అసెంబ్లీలో ఇదే పంచాయతీ కాదు, ఇంకొక పంచాయతీ కూడా జరిగింది. మీ మాటలో నన్ను బాధ పెట్టాయి. నేను ఎక్కడ అన్పార్లమెంట్ మాట్లాడలేదు, సభలో సీఎం మంత్రులు మాట్లాడలేదు. ఆ సభాపతిగా మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నాకు మహిళలంటే మస్తు గౌరవం, మిమ్మల్ని అన్నట్టు అనుకోవడం పొరపాటు. వినబుద్ధి అవుతలేదని చెప్పినా కానీ మీరు తప్పుగా భావించి ఉండొచ్చు. మీ మనసుకు కష్టపెడితే విత్డ్రా. సునీత లక్ష్మారెడ్డిపై స్పీకర్ స్పందన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ వేరియేషన్ ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇది మీరందరూ కూడా ఇక్కడ వాదనలు ఒకసారి వినాలి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇటు సునీత లక్ష్మారెడ్డికి సంబంధించి నిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిండు, మిషన్ భగీరథ తీసుకొచ్చిండు, దాంతోపాటు మిషన్ కాకతీయ తీసుకొచ్చిండు అని సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతున్న తరలో స్పీకర్ ఏమంటాడంటే నాకే వినబుద్ధి అయితే లేదు, నెక్స్ట్ అని ఇక్కడ మైక్ కట్ చేసే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక మహిళను మీరు ఎట్లా అవమానిస్తారు అని పంచాయతీ మొదలుపెట్టిన తర్వాత మా ఇంట్లో నాతో కలిపి 7 నా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఆడపడుచుల గౌరవం అంటే నాకు మస్తు తెలుసు, మిమ్మల్ని అనుకున్నట్టుగా మీరు పొరపాటు పడద్దు అంటూ కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇదే అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ఏం తప్పు చేసిండు, జగదీష్ రెడ్డికి సంబంధించి ఏం తప్పు చేసిండని ఆయన సస్పెండ్ చేసిండు, జగదీష్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది అంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు, జగదీష్ రెడ్డి విషయంలో ఏం జరిగింది అంటే చెప్పని పరిస్థితి కనబడుతుంది. అంటే వీళ్ళకో న్యాయం మనకో న్యాయం అనేది ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. అంటే అధికార పార్టీకి సంబంధించి అక్కడ అప్పుడు జగదీష్ రెడ్డి ఏం మాట్లాడిండండి, ఇది నాది కాదు, సభ్యులది కాదు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీది కాదు, స్పీకర్ది కాదు, ఈ సభ మన అందరిది అంటూ చెప్పాడు. కథం దానికి జగదీష్ రెడ్డిని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా? ఏమీ ఉండని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు మరో అంశం, ఎస్ఎల్బీసీలో మరో మృతదేహ లభ్యం. 32 రోజులకు దొరికిన డెడ్ బాడీ కుటుంబ సభ్యులకు అప్పగింత. ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యం. 6 కోసం కొనసాగుతున్న గాలింపు అంటూ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎన్ని రోజులు అయిపోయింది ఏం కథ?
ఇన్ని రోజుల తర్వాత దొరికిన పరిస్థితి కనబడింది. 32 రోజులు అవుతుందండి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మన ప్రభుత్వం ఎంత శ్రద్ధతో ఎంత అంటే నిబద్ధతతో పనిచేస్తుందంటే ఇది ఒక్కటి చూస్తే చాలు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అవసరం లేదు, ఈ సహాయక చర్యలను మీరు చూస్తే సరిపోతుంది. ఎందుకంటే రాష్ట్ర పరిపాలన ఎట్లున్నది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అన్నంలో ఒక మెతుకు ఉడికిందా లేదా అంటే చూస్తే మొత్తం అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైపోయే పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి మనం. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఇది. ఇక ఒక్కసారికి ఇక్కడ చూడండి, తెలంగాణలో మరణ బృందంగం, ఊరుకో దారుణం పూటకో విషాదం. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అతలాకుతలమవుతున్నాయి. హామీల మాయల్లో దగాపడిన వర్గాలు అనేక. ఉమ్మడి పాలన నాటి సాగు సంక్షోభ దుస్థితి రాష్ట్రంలో మొదలైంది. రైతు ఆత్మహత్యల వార్తలలో రోజు లేకుండా పోయింది. ఉచిత బస్సు ఉపాధి మీద దెబ్బ కొడితే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల మళ్ళీ ఉరిసిల్లగా మారింది. మరో చేనేత కార్మికుడు ఆ తనువు తాలించాడు. నీటి ఇక్కట్లు, కరెంటు కష్టాల మధ్య రిపేర్కు దిగి విద్యుత్ షాక్తో మరో రైతన్న మృత్యువాత పడ్డాడు. బెట్టింగ్ యాప్ల మోజులలో అప్లపలై ఒక యువకుడు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఇది ఇప్పుడు తెలంగాణ నిరాశ నిజస్థం నిండిన ఆత్మహత్యల గోస అంటూ కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది? పత్తి రైతు, కర్షకుడు, నేతన్న, ఆటో డ్రైవర్, బెట్టింగ్. ఇది తెలంగాణ పరిస్థితి. ఆనాడు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించదగ్గ విషయం. ఏంటి? ఓ రాష్ట్రం కోసం పోరాటం చేసి తను చాలించిండంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయం. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయంటే మన ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తుంది? మన ప్రభుత్వానికి పరిపాలన రాదాయే, పరిపాలన శాత కాదాయే. ఏంది? పరిపాలన అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఓ అడ్మినిస్ట్రేషన్ విషయంలోనైనా, ప్రణాళికల విషయంలోనైనా, ఇతరత్రైనా సరిగ్గా చేయకపోతే చివరికి ఏమవుతుంది? ప్రజలే గట్లయిపోయిన పరిస్థితిగా పాడెక్కాల్సిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో అదే కదా జరిగేది. ఒకసారికి ఇది చూడురి, తడకల కిందే తలదాచుకుంటూ నారాయణపేట జిల్లా కొల్లూరుకు చెందిన ఈమె నీలమ్మ గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు నీలమ్మను ఎంపిక చేశారు అధికారులు. జనవరి సీఎం 26న గ్యారంటీల పథకం ప్రారంభిస్తారని చెప్పిన అధికారులు ఇల్లు కట్టుకోవడానికి జాగా ఖాళీ చేసుకొని రెడీగా ఉండాలని సూచించారు. దీంతో ఏండ్ల నాటి రేకుల ఇంటిని కూలగొట్టుకున్నది నీలమ్మ. 2 నెలలు దాటింది. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పుడు ఇలా తడకల కింద ఆ కుటుంబం తలదాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రభుత్వాన్ని నమ్ముకుంటే గిట్టేనే ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వాలను నమ్ముకుంటే అవుతుంది. అది అయ్యే ముచ్చట్నైనా ఒకసారి మీరే ఆలోచించుకుని. పైనే పైలట్ ఎంపిక చేసిన గ్రామాలలోని పథకాలు 100% అబద్ధం. సీఎం మంత్రుల నియోజకవర్గాలలో ఎక్కడి గొంగలి అక్కడే. 2 నెలలు గడిచిన ప్రొసెసింగ్ కేవలం పరిమితం. రిపబ్లిక్ డే రోజున 4 పథకాలు ప్రారంభం. 100% అమలు చేస్తామంటూ గొప్పలు. జాడలేని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. పైలట్ గ్రామాలలో అందని ఆత్మీయ భరోసా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మొత్తం కూడా మీరు ఆలోచించండి. ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చూసిన పరిణామాలు కూడా ఏం కనబడుతుండే అంటే మీరు ఇప్పటి వరకు చూస్తే ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన మొదటి అభయహస్తం కానుండి చూసుకుంటే ఇప్పటి వరకు ఏమీ కనబడదండి. మొత్తం గిట్లనే ఉండిపోతుంది. నిన్న ఇంకొకడ కూడా అదేంది తలుపులు గుంజకపోయిన పరిస్థితి కానీ ఇంటి పన్ను కనబడుతుంది. అది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు తప్ప వీళ్ళు ఇచ్చే అభయహస్తమో లేకపోతే ఇంకొకటో ఇవన్నీ కూడా నడవని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఏంది? 2 నెలలు గడిచింది. ఇక్కడ అన్నీ కూడా ప్రొసెసింగ్కే పరిమితమైన తప్ప ఏది కూడా అమల్లో కూడా కనబడిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏంది అంటే ప్రజలు ఇట్లా రోడ్ల మీద పడ్డారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్న మార్పు, ఎలాంటి మార్పు జరుగుతుంది అంటే ఇలాంటి అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన మార్పు జరుగుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఇంతే, అంతకు మించి ఏముండదు. ఇక ఎగుమతి అధోగతి అంటూ కూడా చూడొచ్చు. చారిత్రక కనిష్ట స్థాయికి భారత ఎగుమతులు 1948 నాటి కంటే దిగువకు దేశీయ వాటా అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మన పరిస్థితి అధోగతి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇక మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక సంచలనమైన అంశం ఏంటంటే వీళ్ళకి సంబంధించి ఒకసారి ఇది ఒక వార్త వచ్చింది చూడురి.
మూడున విస్తరణ అదే రోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం, ఒక్కరోజు ముందు సీఎం చేతికి జాబితా, ఆశావాహులకు అసెంబ్లీలలో లాబీలలో అభినందనల వెళ్ళ శాఖల కేటాయింపులపై డిస్కషన్, ప్రమాణ స్వీకారం వరకు నమ్మకం లేదని కామెంట్స్, ముందు రోజు సభ్యులకు సమాచారం ఇవ్వనున్న ఆ సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వివేక్కు సంబంధించి, కోమటిరెడ్డి రాజగోపాల్కు సంబంధించి మళ్ళా ఇటు విజయశాంతి ఇంకొకరి పేరు కూడా బలంగా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ వినబడ్డప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం లేదు, ఆ పేపర్ వచ్చేదాకా కూడా పూర్తి స్థాయిలో మేము నమ్మమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మూడున విస్తరణ ఏదైతే ఉందో ఇప్పటివరకు మా మంత్రులు ఏం చేసిలు, ఎంత అభివృద్ధి చేసిలు, ఏమేం పనులు చేసిలో చెప్పు. ఉన్న మంత్రులే చక్కగా పని చేస్తలేదు. ఇక లేని మంత్రి ఇప్పుడు కేబినెట్ దాదాపుగా 15 నెలల తర్వాత మరో నలుగురికి అవకాశం ఇస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడున విస్తరణ అంటున్నారు వీళ్ళు. ఇప్పటికీ కూడా ఏ శాఖకు సంబంధించిన ఎవరి పేర్లు అయితే ఇయ్యలే. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం అయితే కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. దీనికి సంబంధించిన ప్రధానంగా కూడా మీరు ఆలోచిస్తే ఇక్కడ కనబడే అంశం ఏంటంటే, పూర్తిగా కూడా మీరు చూడుర్రి ఏంది అంటే, ఈ మూడున విస్తరణ చేస్తాం, నాలుగున విస్తరణ చేస్తాం అనేది పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఆలోచిస్తే కనీసం ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది అనే చందంగా మారింది తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు లేకపోతే ఎవరికన్నా లాభం వచ్చిన దాఖలాలు అయితే